వలసవాదానికి వ్యతిరేకంగా లండన్ వీధుల్లో నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. దీని వెనుక బిగ్ ట్విస్ట్ దాగినట్టుగా తెలుస్తుంది. దేశంలో ముస్లిం జనాభా వేగంగా పెరిగిపోతుంది. సో 2030 నాటికి బ్రిటన్ మొత్తం పాపులేషన్లో 25% ముస్లింలు ఉంటారని అంచనా వేస్తున్నారు. లండన్లో ఇస్లామోఫోబియా పెరిగిపోతుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నో గో జోన్స్ పెట్టారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముస్లిమేతరులకు బెదిరింపులు వస్తున్నాయి. దేశంలో విపరీతంగా మసీదుల సంఖ్య పెరిగిపోయింది. వీధుల్లో నమాజులపైన స్థానికుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ నమాజులు చేస్తూ అక్కడ ఆ ప్రాంతాన్నంతా కూడా బ్లాక్ చేస్తుండడం స్థానికులకు నచ్చట్లేదు. సో షరియా కోర్టులు తీర్పులపై కూడా లండన్ జనం మండిపడుతున్నారు. అందుకే గతంలో ఎప్పుడు లేనంతగా నిరసన చేపట్టారు. లండన్ వీధుల్లోకి వచ్చినారు లక్షలాది మంది జనం. మీరు చూస్తున్న దృశ్యాలు లండన్లో వలస వ్యతిరేక నిరసనలతో హోరెత్తిన దృశ్యాలు అవి. 14వ తారీఖున జరిగింది. అంటే నిన్న యాంటీ ఇస్లాం యాంటీ ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన యునైటెడ్ ది కింగ్డమ్ ర్యాలీలో దాదాపు 110,000 మంది పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసు చెప్తున్నారు. యూకేలో ఇటీవలి కాలంలో అతిపెద్ద ప్రదర్శనలో ఇదొకటిగా చెప్తున్నారు. ఇక ఈ ప్రదర్శన సమయంలో పోలీసులు నిరసనకారుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒక్కసారి ఆ ప్రొటెస్ట్ దృశ్యాలు చూద్దాం. I know. లండన్ నగరంలో యాంటీ ఇస్లాం అంటే ఇస్లాంలకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా అలాగే యాంటీ ఇమిగ్రేషన్ అంటే వలసవాదానికి వ్యతిరేకంగా టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన యునైటెడ్ ది కింగ్డమ్ ర్యాలీలో దాదాపు 110,000 మంది పాల్గొన్నట్టుగా మెట్రోపాలిటన్ పోలీస్ లండన్ పోలీస్ చెప్తోంది. ఇక దీనికి సమాంతరంగా అంటే వీళ్లకు వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం అనే కౌంటర్ ప్రొటెస్ట్ కూడా జరిగింది. ఈ ప్రదర్శనలో సుమారు 5,000 మంది పాల్గొన్నారు. ఇక ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగకుండా నిరోధించేందుకైతే పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు ప్రదర్శకాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఇక నిరసనకారులు పోలీసులపై బాటిల్స్తో పాటు వస్తువులతో దాడి చేశారని పోలీసులు చెప్తున్నారు. 26 మంది అధికారులు గాయపడ్డారు. 4 పరిస్థితి విషమంగా ఉంది. 25 మందిని అరెస్ట్ చేశారు. ఈ అల్లర్లో పాల్గొన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామంటూ అసిస్టెంట్ కమిషనర్ మాట్ ట్విస్ట్ చెప్తున్నారు. ఇక మొత్తం మీద ఈ యాంటీ ఇమిగ్రేషన్ ప్రదర్శన అసలు ఎందుకు వచ్చింది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటీవల బ్రిటన్లో అక్రమ వలసలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. బ్రిటన్కు వచ్చే వారిలో చాలామంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానిక జనాభాలో అసంతృప్తి పెరుగుతోంది. ఇది సహజమే. ఇక ప్రభుత్వం వలసదారులను తాత్కాలికంగా హోటల్లో ఉంచుతోంది. ఈ క్రమంలో ఈ హోటళ్ల వెలుపల గత కొన్ని నెలలుగా స్థానికులు నిరసన తెలుపుతున్నారు. వలసదారులు దేశ వనరులను పాడు చేస్తున్నారని స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉంటే అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారంటూ యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు చెప్తున్నారు. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు. యాంటీ ఇమిగ్రేషన్ ఉద్యమానికి టామీ రాబిన్సన్ వంటి రైట్ వింగ్ కార్యకర్తలు నాయకత్వం వహిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ దీంట్లో తప్పేమీ లేదనిపిస్తోంది. ఇక వలస సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. రిఫార్మ్ యూకే వంటి పార్టీలకి ఇది కీలక అజెండాగా మారింది. రాబిన్సన్ లాంటి నేతలు ఈ అంశాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇక్కడ రాబిన్సన్ ఒక జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. యూకే ప్రభుత్వంలో అవినీతిని బయటపెడుతున్న టామీ పదే చెప్తుంటారు ఇతనికి అమెరికా బిలియనీర్స్ ముఖ్యంగా ఎలన్ మస్క్ వంటి ప్రముఖుల మద్దతు ఉందని కూడా
ప్రచారంలో ఉంది. అలాగే టామీ నిర్వహించిన యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీకి ఎలాన్ మస్క్ వీడియో ద్వారా మద్దతు తెలపడం ప్రచారానికి మరింత బలం ఇచ్చింది. ఇక దీంతో బ్రిటన్లో ప్రజల హక్కులు స్వేచ్ఛగా వినియోగించడానికి భయపడుతున్నారంటూ మస్క్ ఆ వీడియోలో వ్యాఖ్యానించినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వచ్చాయి. సో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీలో నిరసనకారులు యూనియన్స్ ఫ్లాగ్ అలాగే సెయింట్ జార్జ్ క్రాస్ జెండాలను కూడా ప్రదర్శించారు. కొందరు అమెరికా, కొందరు ఇజ్రాయెల్ జెండాలు కూడా పట్టుకున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ సెండ్ దెమ్ హోమ్ అంటూ వలస వ్యతిరేక విధానాలు వినిపించారు. కొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న టోపీలు కూడా ధరించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇక్కడ బ్రిటన్లో ఇస్లామోఫోబియా అనేది కొత్త విషయమేం కాదు. ఇస్లామోఫోబియా అనే పదానికి చట్టపరమైనటువంటి అర్థం కనుక ఒకసారి మనం చూసినట్టయితే బ్రిటన్లో చాలా వరకు కూడా ఈ సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే చాలామంది అక్కడ చేరిపోయి ముస్లింలు అక్కడి నుంచి డామినేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది ముస్లిమ్స్ అక్కడ చాలా వరకు కూడా షరియా చట్టాలు అమలు చేస్తున్నారు. అక్కడ కోర్టులు ఉన్నాయి, షరియా చట్టాలు ఉన్నాయి. అలాగే దాంతోపాటు అక్కడ లండన్ వీధుల్లో కూడా ఇక్కడి మాదిరిగానే లండన్ వీధుల్లో కూడా స్ట్రీట్లన్నీ బ్లాక్ చేసి రోడ్ల మీద నమాజులు చేయడం, ఇదంతా లోకలైట్స్కి నచ్చట్లేదు. దాంతోపాటు అక్కడ షరియా చట్టాలు, అంతేకాదు డామినేషన్ చేస్తున్నారు స్థానికుల పైన. ముస్లిమ్స్ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది లండన్లో. ఎక్కువగా పాకిస్తానీస్ ఉన్నారు. మీకు తెలిసిందే లండన్ మేయర్గా గతంలో పాకిస్తాన్ వ్యక్తి పనిచేశారు. పాకిస్తాన్ మూలాలను ఒక వ్యక్తి లండన్ మేయర్గా పనిచేశాడు. అలాగే చాలా దేశాల నుంచి వెళ్తున్నారు, ఇతర ఆఫ్రికన్ ముస్లిమ్స్ వెళ్తున్నారు. ఇక పడవల ద్వారా అక్కడి సముద్రం నుంచి వలస వస్తున్నారు అక్కడికి. వీళ్ళందరినీ కూడా మంచి మంచి హోటల్స్లో పెట్టి వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తుంటే స్థానికులకు మండుపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ డబ్బుతో వాళ్ళని హోటల్లో మేపడం ఎందుకు? వలసవాదుల్ని హోటల్లో మేపుతూ వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ ఎంత చట్ట విరుద్ధం అంటున్నారు అక్కడ లోకలైట్స్ అంతా కూడా. అంతేకాదు అక్కడి కల్చర్ని పాడు చేస్తున్నారు. అక్కడంతా గందరగోళం నెలకొంది. ఈవెన్ దో ఇదంతా కూడా అందరికీ ఎసరు వచ్చేలా ఉంది. వలసవాదులు అంటే మనం కూడా ఉంటాం, మన ఇండియన్స్ కూడా ఉంటాం. కానీ మనం వెళ్ళేది అధికారికంగా వీసాలపైన నిపుణులుగా వెళ్తాం. సాఫ్ట్వేర్లో కానీ మెడిసిన్ రంగంలో కానీ, టెక్నాలజీ రంగంలో కానీ, మెడికల్ రంగంలో కానీ, ఫార్మాలో కానీ భారతీయులు ఎవరైనా ఉద్యోగరీత్యా వెళ్తారు, వ్యాపార రీత్యా వెళ్తారు. సో వాళ్ళు అలాగే వెళ్ళారు. కానీ వాళ్ళ జనాభాని విపరీతంగా పెంచుకుంటూ ఎవరిని పడితే వారిని అక్కడికి తీసుకురావడం, తద్వారా ఇక వాళ్ళ ఆచారాలను వాళ్ళ నిబంధనలన్నీ కూడా అక్కడ స్థానికులపైన రుద్దడం, ఇదంతా కూడా అక్కడ వాళ్ళకి నచ్చలేని పరిస్థితి. అంతేకాదు అక్రమంగా వలస వస్తున్నారు కొంతమంది చుట్టుపక్కల దేశాల వాళ్ళు. కొంతమంది అక్కడి నుంచి అక్రమంగా వలస వచ్చి బ్రిటన్కి సముద్రం గుండా వచ్చి అక్కడి నుంచి దేశంలో చొరబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రభుత్వం హోటల్లో పెట్టి మంచి మంచి స్టార్ హోటల్లో పెట్టి వాళ్ళందరినీ మేపుతోంది. సో ఇది స్థానికులకు నచ్చట్లేదు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ టామీ లాంటి ఉద్యమకారులు చేసిన కూడా వాస్తవమే. సరే, మనం కూడా అంటాం కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా మనం కొన్ని ఉద్యమాలు తీసాం, ప్రాంతీయ ఉద్యమాలు వచ్చే మన దగ్గర కూడా. అంతేకాదు ఇటీవలి కాలంలో మనం మార్వాడి గో బ్యాక్ అంటూ రకరకాల ఉద్యమాలు తీసాం. అంటే ఇక్కడెక్కడ ఏం జరుగుతుంది, స్థానికంగా మన ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయనో, లేదా మన కల్చర్ దెబ్బతింటుందనో, లేదంటే మన పూర్తిగా మనని కిచ్చపరిచే విధానాలు, లేక మనని అసహనాన్ని గురిచేసే విధానాల్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో అక్కడ అదే పరిస్థితి. మనకు వాళ్ళకి పోలిక ఉందా అంటే అంత స్థాయిలో లేదని చెప్పాలి. మన దగ్గర కొన్ని అంశాల వారీగా కొన్ని వ్యక్తిగత విభేదాల వల్ల ఇట్లాంటి కొన్ని ఉద్యమాలు వచ్చాయనో, లేదా అంటే మార్వాడి గోబ్యాక్ లాంటి ఉద్యమాలు కొన్ని వ్యక్తుల మధ్య వచ్చిన విభేదాలు, కానీ తర్వాత అది పరిష్కారమైన పరిస్థితి. కానీ ఇక్కడ లండన్లో పరిస్థితి వేరు. లండన్లో పూర్తిగా ఇది విత్ ఇన్ కంట్రీ అయితే, అక్కడ కంప్లీట్గా విదేశీ వలసవాదులు వస్తున్నారు. అదే తేడా మీరు గమనించండి. నేను ఈ అంశాన్ని ఎందుకు ఉదాహరించానంటే ఇది కంట్రీ లోపల, అది కూడా ఒక ప్రాంతం లోపల, ఒక రీజియన్ లోపల జరుగుతున్న వ్యవహారం. కానీ లండన్లో అలా కాదు. ఇతర దేశస్తులు, ఇతర మతస్థులు, ఇతర దేశస్తులు ఆ దేశానికి వచ్చి అక్కడ దేశీయులని పూర్తిగా నిరుద్యోగం పాలు చేస్తున్నారు. అలాగే అక్కడ వాళ్ళ స్వేచ్ఛని పోగొడుతున్నారు. ఒక రకంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, చిరాకు గురి చేస్తున్నారు. అంతేకాదు వాళ్ళకు అన్ని విధాల వాళ్ళ కల్చర్ని పాడు చేస్తున్నారు. వాళ్ళపై రాను పెత్తనాలు చెలాయిస్తూ పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా వాళ్ళ గుత్తాధిపత్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా కూడా స్థానికులకు మండిపాటుకు గురవుతున్న పరిస్థితి. అందుకే బ్రిటన్ జాతీయులు దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. 110,000 మంది లండన్లో ఉద్యమం చేశారంటే మామూలు విషయం కాదు.
అవతల వైపు ఇది రేసిజం అనే పేరుతో మమ్మల్ని రేసిజం చేస్తున్నారంటూ లేదా జాతీయ అహంకార ఇవన్నీ కూడా దాడులు అంటూ అవతల వైపు ఒక 5,000 మంది జమ్మారు. సో ఇదంతా పెద్ద లెక్కలకు తీసుకోవాల్సిన అంశం కదా అవతల వైపు నుంచి. ఏదేమైనా లండన్లో జరుగుతున్న ఈ ప్రొటెస్టులు మాత్రం నిజంగా అక్కడ స్థానికుల నుంచి అయితే పూర్తి మద్దతు దొరుకుతోంది. మొత్తం మీద 2030 నాటికి బ్రిటన్ మొత్తం పాపులేషన్లో ఇక ముస్లింల జనాభా పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు అక్కడ వాళ్ళు లండన్లో. సో ఏదేమైనా ఇది ఆ దేశ వ్యవహారం. మనం ఎంత దీని గురించి డెప్త్గా వెళ్ళినా కూడా ఆ దేశంలో ఉన్న సమస్య వాళ్ళకే తెలిసిపోతుంది. మనం ఇక్కడ నుంచి ఏ రకమైన ఆలోచన చేసినా వాళ్ళ కోణంలో చేసినా లేదా ఆందోళనకారుల కోణంలో చేసినా లేదా అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా మళ్ళీ ఆందోళన చేసిన మిగతా వాళ్ళ కోణంలో చేసినా అక్కడ ఆ దేశానికి సంబంధించిన సమస్య మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. సో జరుగుతున్న వాస్తవాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద లండన్లో జరుగుతున్న ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదాస్పదమవుతుంది. అందుకే యాంటీ ఇమిగ్రేషన్ గొడవలు లండన్లో ప్రారంభమయ్యాయి. చూడాలి ఇది ఇంకా ఎంత దూరం వెళ్తోంది, ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద లండన్లో జరుగుతున్న ఈ గొడవలు రాను ఇమిగ్రేషన్ పాలసీ మీద అందరి మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్లో జరిగిన ఈ భారీ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఇక్కడ మిగతా వలసవాదులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల రీత్యా వెళ్ళే వాళ్ళు ఇండియన్స్ కానీ ఇంకా మిగతా దేశస్తులు కానీ అందరిపైన పడే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. చూడాలి ఇంకా ఇది ఎలాంటి పరిస్థితులు దారితీస్తుంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. మొత్తం అయితే వలసలపై బ్రిటన్ అయితే అట్టుడికింది. దాదాపు 1,50,000 మంది వలసదారులందరినీ కూడా వెనక్కి పంపాలంటూ చేస్తున్న పరిస్థితి. ఎక్కడైతే అమెరికాలో షురూ అయిందో అమెరికాలో ఇమిగ్రేషన్ పాలసీలు మొదలయ్యాయో అటు నుంచి అమెరికా, ఆస్ట్రేలియా అండ్ లండన్, బ్రిటన్, సో యూకే ఇవన్నీ ప్రాంతాల్లో మొదలైనవి వరుసగా. అంటే అక్కడ ఉండి అక్కడ నిబంధనలకు లోబడి బుద్ధిగా పనిచేసుకుంటూ లేక బుద్ధిగా బతకడానికి వెళ్ళినప్పుడు బుద్ధిగా అక్కడ నియమ నిబంధనలు పాటించి సక్రమంగా ఉంటేనే ఏ గొడవలు ఏ అల్లర్లు రావు. అక్కడికి వెళ్ళి ఏదో పెత్తనాలు చెలాయిస్తామని లేదా అక్కడ సంఘ విద్రోహ చర్యలకు అక్కడ జాతి వ్యతిరేక పనులకు అక్కడి ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులకు మాత్రం పాల్పడితే ఇలాంటి పర్యవసానాలే ఉంటాయి ఖచ్చితంగా. ఇది ఇవాళ కేవలం అమెరికా, లండన్, ఆస్ట్రేలియాకి పరిమితం కాదు, ప్రపంచమంతా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, భారతీయులు ఎక్కడికి వెళ్ళినా చాలా నియమ నిబంధనలతో వ్యవహరిస్తారు. ఎక్కడో ఒకరు అరకొర కొంతమంది అక్కడగా కూడా చిల్లరగా వ్యవహరించే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం అక్కడి ప్రభుత్వాలు శిక్షిస్తున్నాయి. కానీ భారతీయులు ఎక్కడికి వెళ్ళినా నిపుణులుగా ఉంటారు, సొంత తెలివితేటలో పైకి వస్తారు, అక్కడి దేశాన్ని అభివృద్ధి పరుస్తారు. తద్వారా మన దేశాన్ని కూడా కొంత జీడిపిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప మిగతా దేశాలు మిగతా మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే కొన్ని ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తాన్ని ఇది ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి బ్రిటన్లో జరిగిన ఇప్పుడు ఈ అల్లర్లన్నీ కూడా ఎలాంటి మలుపు తీసుకుంటాయి, మరి దీన్ని ఎలా ప్రభుత్వం కట్టడి చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే. సో బ్రిటన్లో యునైట్ ది కింగ్డమ్ పేరుతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ నిరసనకు ప్రధాన కారణం ఇమిగ్రేషన్ వ్యతిరేక భావన అనేది ఇందాక చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మొత్తం వ్యవహారానికి కొన్ని వారాల క్రితం జరిగిన ఒక ఘటన కారణం తెలుస్తోంది. ఈ వాయువ్య ఇంగ్లాండ్లోని సౌత్ ఫ్లోర్లోని ఓ డ్యాన్స్ స్కూల్లో దుండగులు కత్తులతో దాడి చేయడంతో 3 పిల్లలు మరణించిన ఘటనతో బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు కారకులు వలసదారులేనని అనుమానిత వలస వ్యతిరేక వర్గాలు భారీ ఎత్తున నిరసనలు ఆందోళన చేపట్టాయి. కొన్ని చోట్ల ఇవి హింసాత్మకంగా మారి దోపిడీలు విధ్వంసానికి దారితీశాయి. లివర్పూల్, బ్రినటల్, బ్లాక్ఫుల్, హాల్, మంచెస్టర్ వంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా చెలరేగింది. చాలా చోట్ల దుకాణాలు, షాపింగ్ మాల్స్ను లూటీ చేసి ప్రభుత్వ భవనాలు కూడా నిప్పంటించారు. ఈ పరిస్థితులపై ప్రధాని కూడా స్పందించారు. ఈ చర్యలు వ్యవస్థీకృత నేరాలుగా అభివర్ణించారు. సో శిక్షిస్తామంటూ చెప్పిన పరిస్థితి. అయితే ఇక దీనికి ఈ నిరసనలకు అంతర్జాతీయ మద్దతు కూడా వస్తుంది. ఎలన్ మస్క్ మద్దతు తెలుపుతున్నాడు. ఫ్రెంచ్ రాజకీయ నాయకుడు ఎరిక్ జెమ్మార్ కూడా మద్దతును ప్రకటించారు. అయితే శాంతియుతంగా జరపాలని ఉద్రిక్తతలు చోటు చేసుకోవద్దంటూ వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇథియోపియన్ వ్యక్తి ఒకడు లండన్లో బాలికపై లైంగిక దాడి చేశాడని అతనికి శిక్ష పడిన తర్వాతే వలసలపై వ్యతిరేకతలు తీవ్రమయ్యాయని కూడా ఇటు నిరసనకారులు బ్రిటన్ సాంస్కృతిక జాతీయ గుర్తింపును కాపాడాలంటూ పిలుపునిచ్చారు. సో మొత్తం మీద 3 చిన్నారుల దుర్మరణం అలాగే అధికారుల నిర్లక్ష్యం కారణంగా
నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే మరి లండన్లో ప్రభుత్వం వీటిని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఈ నిరసనలు కొనసాగుతాయా లేదా ప్రభుత్వం వీటిని పకడ్బందీగా అణచివేసి పూర్తిగా సమతుల్యం పాటించేలా, ఎట్లాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఇక్కడ వ్యక్తుల మధ్య పూర్తిగా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మాత్రం వేచి చూడాల్సింది.